ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు దేవుడు మీతో మాట్లాడే ఒక ఆదరణకరమైన మాట యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. చూడండి, బైబిల్ వాక్యం తెలియజేస్తుంది, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. చూడండి, మనం ఆలోచించినట్లయితే బైబిల్ వాక్యంలో దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు, కానేరదు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, తల్లి ఎలాగైతే మనల్ని ఆదరిస్తూ ఉంటుందో మనల్ని అలాగా ఆదరించేవాడు మన దేవుడైన యెహోవా. ఒకరి తల్లి ఆదరించినట్లు అనగా, ఒక తల్లి గురించి మనం ఆలోచిస్తే తల్లి తండ్రిని మించిన ప్రేమ ఈ లోకములో ఎక్కడ కూడా లేదు. బయట వాళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎంతవరకు ఆదరించగలరంటే కొంతవరకు వారు మనతో సహవాసం చేయగలరు, కొంతవరకు వారు మనతో మంచిగా ఉండగలరు. కానీ బైబిల్ తెలియజేస్తూ ఉంది, ఒక తల్లి ఎలాగైతే మిమ్మల్ని చక్కగా ఆదరిస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. కష్టం వచ్చినప్పుడు మనల్ని ఆదరించేవారు తల్లి తండ్రి తప్ప ఇంకెవరు లేరు. బయట వాళ్ళు మనకు ఒక మాట చెప్పి నేను ఆదరించవచ్చు. కోడి తన పిల్లలను ఎలాగ కాపాడుకుంటుందంటే, పక్షిరాజు వచ్చినప్పుడు శత్రువు బిడ్డలను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో తల్లి అయినటువంటి ఆ పక్షి తల్లి వాటిని రెక్కల కింద పెట్టుకొని వాటిని భద్రంగా కాపాడుతుంది. అంటే ఒక తల్లి తన ప్రాణం పోయినా తన బిడ్డలను చక్కగా కాపాడుకునేటువంటి శక్తి కలిగింది, ప్రేమ కలిగింది. అలాంటి తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో మన దేవుడు కూడా మనల్ని అదేవిధంగా ఆదరించగలిగిన దేవుడు. కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో ఏ ఇబ్బంది వచ్చినా నిన్ను మొదటగా ఆదరించేది తల్లి మాత్రమే. తల్లి భాష నేర్పించేది మనకు తల్లి. మదర్ టంగ్ అంటే అనగా మన తల్లి దగ్గర, తల్లి ఒడిలో నేర్చుకున్న భాష, ఆ భాష నేర్పించేది కూడా మనకు తల్లి. కాబట్టి ఓ తల్లి దగ్గర మనం అన్నీ ఎలాగా నేర్చుకొని ఎలాగా ఆదరించబడి పెంచబడుతున్నామో ప్రేమతో. ఒక ప్రేమ అంటే తల్లి ప్రేమ. అది ఆ ప్రేమతో ఎలాగైతే పెంచబడుతున్నామో, ఈ లోకంలో ఏదైనా మంచి ప్రేమ ఏదైనా ఉన్నది అంటే అది ఒక్క ప్రేమ, తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి ప్రేమతో దేవుడు కల్మషము లేకుండా మనల్ని ఆదరిస్తానని వాక్యం తెలుసు. కాబట్టి ఈ వాక్యంలో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఒకని తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించాను. దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. ఈరోజు నిన్ను ఆదరించేవాళ్ళు లేరని, నిన్ను పక్కనే ఉండి నిన్ను బలపరిచేవాళ్ళు లేరని నువ్వు బాధపడుతున్నావేమో, నీ దేవుడు నీకు తల్లిగా ఉండి నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన రెక్కల కిందకి రా, ఆయన చేతుల నీళ్ళు నువ్వు భద్రంగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు, నిన్ను హక్కును చేర్చుకుంటాడు, నీ కష్టంలో కాపాడుతాడు. దేవుని వద్దకు రండి, దేవుని యొక్క కాపుదలలో ఉండండి. దేవుడు నిన్ను దీవించి ఆయన ఆదరణతో నిన్ను నింపునుగాక. ఆమేన్.